నిజామాబాద్ జిల్లా బోధనపట్నం బీటీ నగర్లోని కాలనీవాసులతో కలిసి చాయ్ పే చర్చ కార్యక్రమంలో బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ బుధవారం సాయంత్రం పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్థానిక ప్రజలు ప్రభుత్వం నుంచి అందే పథకాలు తమకు రావడం లేదని పలు అంశాలను ఎంపీ అరవింద్ దృష్టికి తీసుకువెళ్లారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం మోసపూరిత వాగ్దానాలు చేసి అధికారంలోకి వచ్చిందని, హామీలను ప్రజలందరికీ వర్తించేలా చేయడం లేదని, స్థానికంగా ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి ఉండకుండా ప్రజలు సమస్యలను పట్టించుకోవడం లేదని, కేంద్ర ప్రభుత్వం మోడీ ప్రవేశపెట్టిన పలు అభివృద్ధి పథకాలు ప్రజలకు చేరకుండా చేస్తున్నాయని, గతంలో బీఆర్ఎస్ పార్టీ అవలంబించిన తీరునే కాంగ్రెస్ పార్టీ అవలంబిస్తుందని, ఈ రెండు పార్టీలు ప్రజలను మోసం చేశాయని, రానున్న ఎన్నికల్లో డిపాజిట్ కూడా రాదని అన్నారు. మోసమే. రాజీవ్ గాంధీ బొమ్మ కోసం ఆయుష్మాన్ భారత్ కార్డులు ప్రింట్లు ఎందుకు అవుతున్నాయండి? ఏమాత్రం రెస్పాన్సిబిలిటీ లేదు. నేను బోధన్ నియోజకవర్గంలో ఉన్న సుదర్శన్ రెడ్డి గారిని అడుగుతున్నా, వీళ్ళు అడిగినరా మిమ్మల్ని 500 రూపాయలు రైతులు అడిగినారు మిమ్మల్ని బోనస్, 2 లక్షలు రుణమాఫీ చేయమని అడిగినరా, మహిళలు 4000 రూపాయలు పెన్షన్ చేయమని అడిగినరా, తులం బంగారం ఇవ్వమని అడిగినారు, యూనిట్లు ఫ్రీ 200 ఇవ్వమని అడిగినరా, 2,500 ఎక్స్ట్రా ఇస్తానడు, మళ్ళా గృహలక్ష్మి అని ఇంట్లో జాగా ఉంటే 5 లక్షలు ఇస్తానడా, 6 లక్షల. ఇవన్నీ ఎవరు వాగ్దానాలు చేసిండ్రు, ఎవరైనా అడిగినరా? ఇవాళ మళ్ళా కనబడకుండా పోతున్నారు. ఎన్ని రోజులు పోతారు? పార్లమెంట్ ఎలక్షన్ ఉన్నది 4 రోజులల్లా. ఈ ఒక్కదానికి జవాబు లేదు. మళ్ళా ఓట్లు కావాలని తిరుగుతా ఉన్నారు. ఎవ్వడు కూడా అడగలేదు. మోచేతుకు బెల్లం పెట్టిండ్రు. తెలంగాణ ప్రజలకి కాంగ్రెస్ వాళ్ళు మోచేతుకు బెల్లం పెట్టిండ్రు. ఇవాళ వీళ్ళందరి పాపం గరీబోళ్ళ ఉసురు పోసుకుంటే కాంగ్రెస్ వాడికి ఏమవుతుందో చూద్దాం. దయచేసి అందరిని కూడా ఇక్కడ ఉన్న ఈ కార్యక్రమానికి వచ్చిన అందరు అక్క చెల్లెల అన్నదమ్ములు అడుగుతా ఉన్నా, ఒకడు నిజాయితీగా నడిపిస్తున్నాడు దేశాన్ని. నరేంద్ర మోడీ ఒక్కడే నడుపుతున్నాడు నిజాయితీగా. ఆయన ఎంబడి నిలబడుండ్రి. ఇవాళ కాకపోతే రేపు ఇల్లు అవుతుంది మీకు. బీజేపీ బీఆర్ఎస్ దోస్తి. కవితను అరెస్ట్ చేయలేదు. ఏమైందండి? అందరు ఆగం పట్టిరు పబ్లిక్ ని. అన్ని వాగ్దానాలు దొంగ వాగ్దానాలు చేసిండ్రు. అన్ని గ్యారెంటీలు దొంగ గ్యారెంటీలు. మోచేతుకు బెల్లం పెట్టారు గరీబులకి. ఇలా